హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఏటా బీభత్సమైన ఎండలు చూస్తూనే ఉన్నాం. అడుగు తీసి అడుగు బయటకు పెట్టాలంటే మండే ఎండ చెమటలు పట్టేలా చేస్తోంది. కానీ మీరొక విషయం గమనించారా? ఈసారి వానాకాలం తొందరగానే వచ్చినట్టు అనిపిస్తోంది కదా. బంగాళాఖాతంలో అల్పపీడనం పెరగడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో అప్పుడే వర్షపాతం కూడా నమోదవుతోంది. హమ్మయ్య, వానాకాలం మొదలైంది, సూర్యుడు చల్లబడ్డాడు అని ఇలా ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ ఎండలు మొదలైపోయాయి. అసలు బంగాళాఖాతం చేరుకున్న వాయుగుండం ఏమైంది? ఈ ఏడాది మన ఇండియా మొత్తం వర్షాలతో నిండిపోతుంది అనుకున్న సమయంలో ఋతుపవనాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? వీటన్నిటి వివరాలు ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. రానున్న 3 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది చాలా శుభవార్త కదా. అయితే జూన్ 15 నుండి వర్షాలు కురుస్తాయి అని అంచనా వేసి చెప్పారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ నెలలో ఋతుపవనాలు బంగాళాఖాతాన్ని తాకుతాయి. కానీ ఈసారి మాత్రం చాలా ఆలస్యమైంది. భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం ఋతుపవనాలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేక ఋతుపవన వ్యవస్థ మన దేశానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఇక్కడి వైవిధ్య వాతావరణ పరిస్థితులకు మూల కారణం ఋతుపవనాలే. మరి ఈ ఋతుపవనాలంటే ఏమిటి? అవి ఎన్ని రకాలు, ఎలా ఏర్పడతాయి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఋతుపవనం లేదా మాన్సూన్ అనే పదం మౌసమ్ అనే అరబిక్ పదం నుంచి తీసుకున్నారు. మౌసమ్ అంటే ప్యాటర్న్ ఆఫ్ విండ్స్ అని అర్థం. అంటే వాయువుల నమూనా. అరేబియా సముద్రంలో ఋతువును అనుసరించి వచ్చిన పవనాలకు క్రీస్తు శకం 7వ శతాబ్ద నావికులు ఈ పేరు పెట్టి ఉండవచ్చని శాస్త్రజ్ఞుల అంచనా. మన దేశంలో 2 రకాల ఋతుపవనాలున్నాయి. అవి మొదట ఏర్పడే నైరుతి ఋతుపవనాలు, ఆ తరువాత ఈశాన్య ఋతుపవనాలు. ఒకటి భారతదేశంలోకి వచ్చే ఋతుపవనాలైతే మరొకటి భారతదేశం నుండి బయటకు వెళ్లే ఋతుపవనాలు. మన భారతదేశంలోకి ప్రవేశించే ఋతుపవనాలు జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో దేశంలోకి అడుగు పెడతాయి. ఇక మన దేశం నుండి బయటకు వెళ్లిపోయే ఋతుపవనాలు అక్టోబర్ నుండి నవంబర్ మధ్యలో వీస్తూ ఉంటాయి. అసలు ఈ ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయో ముందు తెలుసుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా ఋతుపవనాలను ప్రభావితం చేసేది భూమి వేడెక్కడంలో కలిగే వ్యత్యాసాలు. సముద్రం కంటే కూడా నేల తొందరగా వేడెక్కుతుంది అని మనందరికీ తెలిసిందే. దీనివల్ల ఒక ఇంటెన్సివ్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. భూమిపై గాలి వేడెక్కి వాతావరణంలో కలుస్తుంది. ఆ గాలి సముద్రం వైపు వీస్తుంది. అదే సమయంలో సముద్రంలోని నీరు కూడా ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ కారణంగా గాలిలో తేమ శాతం పెరిగి బరువుగా మారుతుంది. దీంతో గాలి వీచే దిశ మారుతుంది. తేమగా ఉన్న ప్రాంతం నుంచి ఉష్ణ ప్రాంతం వైపు ఆ గాలి మల్లుతుంది. ఉష్ణోగ్రతల్లో కలిగిన ఈ ఒత్తిడిలో ఉన్న మార్పుల కారణంగా గాలులు కూడా దిశలు మార్చుకుంటాయి. దీనినే క్లైమేటిక్ టగ్ ఆఫ్ వార్ అంటారు. అంటే సముద్రం నుంచి భూమిపైకి గాలులు వీస్తాయి. తద్వారా తేమతో కూడిన గాలి కాస్త ఘనీభవించి వర్షంగా కురుస్తుంది. నైరుతి నుంచి భారతదేశం వైపు ఈ గాలులు వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇక ఋతుపవనాలు ఏర్పడటంలో ప్రభావితం చేసే రెండవ అంశం ఏంటంటే షిఫ్టింగ్ ఆఫ్ ఐటీసీజెడ్. ఇది ఋతుపవనాలకు ఒక సీక్రెట్ జీపీఎస్ అని అనుకోండి. ఐటీసీజెడ్ అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్. భూమధ్య రేఖ దగ్గర ఉన్న తక్కువ ఒత్తిడి కలిగిన ప్రాంతం. సీజన్స్తో పాటు ఇది మారుతూ ఉంటుంది. వేసవి కాలంలో ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఋతుపవనాలను చార్ట్ చేస్తాయి. అందువల్ల కుండపోత వర్షాలు కురుస్తాయి. చలికాలంలో ఈ ఐటీసీజెడ్ దక్షిణం వైపు ప్రయాణిస్తుంది. అంటే ఋతుపవనాలు దిశను మార్చుకుంటూ ఉన్నట్టు మనకు సంకేతాన్నిస్తుంది. ఐటీసీజెడ్ లైన్ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే భూమధ్య రేఖ దగ్గర ఒక ప్రాంతంలో అది వంకరగా ఉంటుంది. అది స్ట్రైట్ లైన్ లాగా కాకుండా కిందకి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ట్రేడ్ విండ్స్ ఒకదానితో ఒకటి గుద్దుకుంటాయి. దాంతో అక్కడ ఒక పవర్ హౌస్ ఏర్పడుతుంది. దీంతో పాటుగా టిబెట్ పీఠభూమి కూడా ఋతుపవనాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఎత్తైన పీఠభూమి దగ్గర ఉన్న వేడిలో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. దాంతో మన భారత మహాసముద్రం నుండి తేమను అటువైపు ఆకర్షిస్తుంది. ఇక్కడ ఒక మాన్సూన్ మ్యాగ్నెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ లాగా పనిచేస్తుంది. సౌత్ వెస్ట్ గాలులను పీఠభూమి వైపు ఆకర్షిస్తుంది. ఇక ఋతుపవనాలను ప్రభావితం చేసే వాటిల్లో జెట్ స్ట్రీమ్లు ఒకటి.
అసలు ఈ జెట్ స్ట్రీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవి వేగంగా ప్రయాణించే ధ్రువ ప్రాంతాలలో వీచే పవనాలు. ఇవి జిగ్జాగ్ ప్యాటర్న్లో ప్రయాణిస్తూ ఉంటాయి. ఋతుపవనాలు తయారు చేయటంలో ఈ గాలుల ప్రభావం ఎంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలకు ఇది ఒక మిస్టరీగా మారిపోయింది. కానీ ఋతుపవనాల ప్రవేశంలో వీటి పాత్ర మాత్రం ఎంతో ఉంది. జెట్ స్ట్రీమ్ ద్వారా మనకు ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి అని సంకేతం కూడా దొరుకుతుంది. ఉత్తర భారతదేశంలో జెట్ స్ట్రీమ్ వల్ల మాత్రమే వర్షాకాలం ఎప్పుడు మొదలవబోతోందో తెలుసుకోగలరు. ఇక ఇండియన్ ఓషన్ అలలు కూడా ఋతుపవనాలను ప్రభావితం చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొజాంబిక్ కరెంట్ ఇది వేడి సముద్రపు అలలు మడగాస్కర్ తీర సమీపంలో ఉంటాయి. ఋతుపవనాలలో తేమను నింపటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ తేమ ఒక కన్వీనర్ బెల్ట్లా పనిచేస్తుంది. ఋతుపవనాలు బలంగా మారటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ నీటిలో ఉండే ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఋతుపవనాలను బలంగా మార్చడంలో ఎంతో ప్రభావం చూపిస్తుంది. అంటే ఒకవైపు చల్లటి నీళ్లు, మరొక వైపు వేడి నీళ్లు. దానివల్ల అక్కడ ఒక సర్కిల్ ఏర్పడుతుంది. అంతేకాకుండా లో ప్రెషర్తో పాటు హై ప్రెషర్ కూడా ఏర్పడుతుంది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైపోల్ పశ్చిమ తీరంలో ఋతుపవనాలను పెంచడంలో ఉపయోగపడుతుంది. వీటన్నింటితో పాటు ఎల్నినో, లానినో వంటివి కూడా ఋతుపవనాలను ప్రభావితం చేస్తాయి. ఎల్నినో సమయంలో తక్కువ వర్షాలు కురుస్తాయి. లానినో సమయంలో ఎక్కువ కుండపోత వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది మనకు భారీ వర్షాలే కురిసే అవకాశం ఉంది. ఈ ఋతుపవనాలు అనేవి ఏప్రిల్, మే సమయంలో చాలా వేడెక్కిపోతాయి. టిబెట్ పీఠభూమిలో కూడా లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఐటీసీజెడ్ ఉత్తరం వైపు దిశను మార్చుకోవటం వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్ గాలులను ఆకర్షిస్తుంది. ఇలా మనకు వర్షాకాలం మొదలవుతుంది. ఇక ఈ ఋతుపవనాలు ఎప్పుడు దేశాన్ని విడిచి వెళ్ళిపోతాయంటే టిబెట్ పీఠభూమిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయిన తర్వాత హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఐటీసీజెడ్ కూడా దక్షిణం వైపు ప్రయాణిస్తుంది. అప్పుడు వర్షాకాలం ముగిసిపోయింది అని మనకు సంకేతం లభిస్తుంది. ఇది మన భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు తమిళనాడు ప్రాంతంలో భారీ వర్షాలను కురిపిస్తుంది. ఈ ఋతుపవనాలను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయని మీరు తెలుసుకున్నారు కదా. ఈ అంశాలలో ఏదో ఒకటి తారుమారయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే ఒక్కొక్కసారి ఈ ఋతుపవనాలు ఒకే చోట ఆగిపోతాయి, లేదా అవి వాటి దిశను మార్చుకుంటాయి. ఈ ఏడాది ఋతుపవనాలు మన భారతదేశంలో తొందరగానే ప్రవేశించాయి. నార్త్ ఈస్ట్లో సౌత్ ఇండియా ప్రాంతంలో మంచి వర్షాలను కూడా కురిపించాయి. కానీ భారతదేశంలోని మధ్య ప్రాంతంలో మాత్రం వర్షాలు కురవలేదు. ఇక రానున్న 3 రోజుల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అని ఐఎండీ డిపార్ట్మెంట్ చెప్పింది. రానున్న 3 రోజుల్లో దేశం మొత్తం వర్షాలు మొదలవబోతున్నాయి. ఇది ఎంతవరకు నిజమవుతుందో చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.